ఫిక్స్ అయ్యింది వైసీపీ, అందుకే వంగా గీతను బరిలోకి దింపింది. ఇప్పుడు మొత్తం అందరూ కూడా కాపు సామాజిక వర్గం వైసీపీ నాయకులు అందరూ కూడా దాని మీదే దృష్టి పెట్టించేలాగా పవన్ కళ్యాణ్ గారు చేయడం అంటే ఈయన వల్లేనా అదంతా? వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఒక పార్టీ ఇవాళ జగన్ మీద పులివెందుల మీద వీళ్ళందరూ కాన్సన్ట్రేట్ చేయట్లేదా? షర్మిలను పెట్టిన ఇట్లాగా ఎవడైనా ఒక అవతల బలమైన ప్రత్యర్థి అనుకున్నప్పుడు సహజంగా చేస్తారు కదా. అందులో భాగం వంగగీత ముందు నుంచి అనుకుంది. అందుకే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తాడు కాబట్టి అమ్మాయిని అక్కడికి పంపించింది. అదే కాన్సెప్ట్ తో నడుస్తుంది. కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతుందా పవన్ కళ్యాణ్ గారిలో? లేదంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన బరిలో దిగిపోతారని ఫిక్స్ అయిపోవచ్చా? ఇంకేముంది, ఇక ఆల్రెడీ ఒకవేళ కాకినాడ వెళ్తారనుకోవడానికి కాకినాడ ఎంపీది ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది కదా, ఈయనే చేసేసారు కదా. ఇంకోటి అక్కడ జాగ్రత్తగా వర్మ ఒక స్కెచ్ చేశాడు, నువ్వు ఓడిపోయేటట్టే ఈ సీట్ నాదేనని. అంతే, అవును. కాబట్టి ఇప్పుడు ఆయన సచ్చినట్టు బలవంతంగా పోటీ చేయాల్సిందే ఎమ్మెల్యేకి. ఇంకోటి నరేంద్ర మోడీను అమిత్ షాకు తీరిక పెట్టుకుని పవన్ కళ్యాణ్ నువ్వు వచ్చి ఎంపీగా చేయనా అన్న నిన్ను మేము తీసుకెళ్తాం అని అంత తీరిక ఓపిక వాళ్ళకేం లేదు. ఎందుకంటే నిజంగా ఆఫర్ లేదనుకోవాలా? ఈ నోట్ నుంచి ఈయన చెప్పిన తర్వాత కూడా నన్ను ఎంపీగా పోటీ చేయమంటున్నారు అని. ఇప్పుడు ఈ మొన్న చూసాం ఢిల్లీలో యాక్టివిటీ, వాళ్ళు ఈయనకి వాల్యూ ఏ మేరకు ఇచ్చారు? ఈయన చెప్పిన హడావిడి తప్పించి ఫస్ట్ ఈయన పిలవాలి.